నరసింహ శతకం. అవనిలోగల యాత్రలన్నీ చేయంగవచ్చు, ముఖ్యుడై నదులందు మునుంగవచ్చు, ముక్కు పట్టుక సంధ్య మునసి వార్వంగవచ్చున్, తిన్నగాన్ జపమాల త్రిప్పవచ్చు, వేదాల కర్దంబు విరిచి చెప్పంగవచ్చు, శ్రేష్ఠ యాగములెల్లన్ చేయవచ్చు, ధనము లక్షలు కోట్లు దానమియ్యంగవచ్చు, నైష్టికాచారములు నడుపవచ్చు, చిత్తము అన్యస్థలంబునన్ చేరకుండా నీ పదాంభోజముల యందు నిలుపరాదు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి నరసింహ, భూమిలో గల యాత్రలు అన్నీ కూడా చేయవచ్చు. శ్రద్ధ గలవాడై నదులలో స్నానం ఆచరించవచ్చు. ముక్కు బిగించుకొని సంధ్యావందనం పూనుకొని చేయవచ్చును. మెల్లగా జపమాలికను తిప్పుచూ జపాలు చేయవచ్చును. వేదాలకు అర్థాలు విడివిడిగా చెప్పవచ్చును. శ్రేష్టమైన యజ్ఞాలను చేయవచ్చును. ధనము లక్షలు కోట్లాదిగా దానమీయవచ్చును. నియమముతో ఆచారాలు అన్నింటినీ నడపవచ్చును. కానీ మనసును ఇతర ప్రదేశానికి చేరకుండా నీ పాదపద్మాలయందు నిలుపుటకు మాత్రం సాధ్యం కాదు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నమస్తే నమస్తే నమః.